నెత్తికి లైట్లు చేతుల జల్లెళ్ళు పట్టుకొని మన్నులు ఎట్లా దేవులాడుతున్నారు చూడుండ్రి గిల్లందరూ. జాతర లెక్కనే జనాలొచ్చి మన్నుల తవ్వకాలు చేస్తున్నారంటే గిడేమన్నా వజ్రాలు బంగారంగిన దొరుకుతున్నాయి కావచ్చని అనుకునేరు. అసలు ముచ్చటేందంటే ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు శంభాజీ మహారాజు జీవితం మీద చావ సినిమా తీసిండ్రు కదా. ఇక సినిమాల రాజుల గడిల నిధులను దాచిపెట్టినట్టు చూపెట్టిండ్రట. ఇక ఈ ముచ్చట మీద బయట పుకార్లు కూడా బగ్గనే అయినాయట. గందుకే మధ్యప్రదేశ్లున్న అసిర్గఢ్ కోట చుట్టూతా జనాలు చేరి గీతీరుగా తవ్వకాలు చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. అయితే ఇక ముచ్చట ఎంతవరకు నిజమో కాదో తెలియదు గాని జనాలైతే పలుగు పారలు పట్టుకొని అడిగిపోయిండ్రు. అర్ధరాత్రి పూట పోయి నిధుల కోసం బగ్గనే తవ్వకాలు చేసిండ్రు. గిట్లా చూసిండ్రా కొందరు జనాలు ఎట్లా తయారైనరో. సినిమాలు ఏదో చూపెడుతుంటారు, గవన్నీ నిజం అనుకొని గీతీరుగా ఎత్తెట్లుల్లా. గడిలల్లా ఎనకట రాజులు బంగారం వజ్రాలు దాచిపెట్టింది నిజమే కావచ్చు గాని గింత అల్కగా జనాలకు దొరికేటట్టు ఎవ్వలు పెట్టరు. అయినా గసొంటి ఏం దొరికినా సర్కారోళ్లే జప్తు చేస్తారు గాని జనాలకిత్తారు. గంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినరో ఏందో గిల్లందరూ. అట్టిగా ఆకాశరామన్న ముచ్చట్లను నమ్మి చీకట్ల గింత కష్టపడుతున్నారు పాపం.